హాయ్ స్టూడెంట్స్, ఈరోజు అయితే మనం చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1+cosθ బై 1 - cosθ ఈక్వల్ టు cosecθ + cotθ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అయితే మనం ఎల్హెచ్ఎస్ని తీసుకుని ఆర్హెచ్ఎస్ని అయితే ప్రూవ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 1+cosθ. దీన్ని నేను మల్టిప్లై అండ్ డివైడ్, నేను దీన్ని ఇంటూ 1+cosθ బై 1+cosθ చేశాను అనుకో, అది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ సేమ్ ఉంటుంది. సో అందుకని మల్టిప్లై అండ్ డివైడ్. చూడండి, 1+cosθ బై 1 - cosθ ఇంటూ 1+cosθ బై 1+cosθ. 1+cosθ ఇంటూ 1+cosθ ఏమవుద్ది పిల్లలు? 1+cosθ హోల్ స్క్వేర్. 1+cosθ ఇంటూ 1 - cosθ. ఇది ఏమవుతుంది ఇక్కడ చూడండి పిల్లలు ఒకసారి మీరు, 1² మైనస్ cos²θ. ఎందుకు ఇలా అవుతుంది ఇది చూడండి ఒకసారి. a+b ఇంటూ a మైనస్ b అంతా a² మైనస్ b² కదా, అలా. సో ఇక్కడ 1 అనేది a, cosθ అనేది b. సో 1² - cos² అవుతుంది. 1 అంటే ఏమవుతుంది ఇది? 1 - cos². 1 - cos² అంటే ఏంటి చెప్పండి? sin². గుడ్. ఇక్కడ 1+cos² బై sin². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1+cosθ బై sin². మనం చూడండి ఒకసారి, 3 + 2/5 ఉందనుకో, దీన్ని ఏం రాస్తాం? 3/5 + 2/5 ఇలానే రాస్తాం, సేమ్ అలానే. 1/sinθ + cosθ బై sin². 1/sinθ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ cosecθ కదా, cosecθ ప్లస్ cosθ బై sinθ అంటే ఏంటి? cosθ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందా? ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి క్లియర్గా మళ్ళీ వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.